ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినము దివ్య యొక్క వివాహము. అందరూ కూడా ట్రైన్స్లో వచ్చేవారు, అలాగే బస్సుల్లో వచ్చేవారు, అలాగే కార్స్లో వచ్చేవాళ్ళు అందరూ కూడా జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా రావలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నా. మీ ప్రయాణంలో కూడా ప్రార్థన చేస్తూ స్తుతులు చెల్లిస్తూ అంతా మంచిగా వచ్చి కార్యక్రమంలో చక్కగా మీ కుటుంబ సమేతముగా పాల్గొని మరలా గృహం చేరే వరకు కూడా ప్రభు కాపుదల ఉండులాగున మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండవలసిందిగా, అలాగే మీ కొరకు మేము కూడా కొన్ని దినముల నుండి ప్రత్యేకంగా మీ ప్రయాణం కొరకు ఇన్ని వందల మంది బయలుదేరుతున్నారు కనుక మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ఉదయకాలమందు మనము దానియేలు గ్రంథములో 1వ అధ్యాయము 8వ వచనమును 3 భాగాలుగా చేసుకున్నాము. ఒకటి, దానియేలు ఆ భక్తులు ముగ్గురు, షడ్రక్, మేషక్, అబేద్నెగో, వాళ్ళు భోజనం దగ్గర వాళ్ళు ఎంత ప్రత్యేకంగా ఇశ్రాయేలీయులు ఎంత ప్రత్యేకించబడిన వారు అని అర్థమైంది. రెండోది, ఆ భోజనం దగ్గర వారిలో మనం గమనించింది ఆశా నిగ్రహం. వాళ్ళు ఎంత నిగ్రహశక్తి ఉన్నారు భోజనం దగ్గర, దేవుని బిడలకి ఎంత నిగ్రహశక్తి కావాలి అనేది మనం నేర్చుకున్నాము. మూడోది, అదే వచనము 1వ అధ్యాయము 8వ వచనములో వాళ్ళు దానిని ఎలా తిప్పికొట్టగలిగారు, ఎలా శోధనను వాళ్ళు జయించగలిగారు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దానియేలు అతని తోటి సహోదరులు ప్రత్యేకతలో కానీ ఆశా నిగ్రహంలో కానీ నమ్మకస్తులుగా జయ జీవితాలు జీవించారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఎదుటకు వచ్చే వీటన్నిటినీ కూడా శోధన అంటాం. శోధనలు అందరికీ వస్తాయి, కానీ శోధనలో పడకుండా పరిశోధన కొరకే వస్తాయి. ఆ పరిశోధనలో మనం నెగ్గాలి. ఇందుకు మాదిరిగా ప్రభువైన యేసుక్రీస్తుని మనం ధ్యానించాలి. ఒక పర్యాయముడు సాతానుడు, శోధకుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళారు. ఈ లోకరాజ్యాలన్నిటినీ వాటి మహిమను ఒక్క నిమిషంలో సాతానుడు ప్రభువుకు చూపించారు. నీవు నాకు నమస్కరించుము, ఇవన్నీ నీకు ఇస్తాను అని మాట్లాడాడు. సాతానుడట ఈ లోకరాజ్యాలని ప్రభువుకి ఇస్తాడట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. అంటే లోకరాజ్యాలన్నీ చూపించాడు. చూసారు ఒక్క నిమిషంలో. దాన్ని ఏమంటారు అంటే నేత్రాశ అని అంటారు. రెండోసారి ఎలా శోధించాడు ప్రభువుని వాడు సాతానుడు అంటే ఆ కొండ దగ్గర ఉన్న రాళ్ళన్నీ కూడా రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించుకో అన్నాడు. అంటే అది శరీరాశ. ఎందుకంటే యేసుక్రీస్తు అప్పటికి 40 దినాల నుంచి ఉపవాసం ఉంటున్నారు. ఆ 40 దినాలు ఉపవాసాలు ఉంటుండగా శోధకుడు వచ్చాడు. శరీరాహారము యేసు ప్రభు వారికి అవసరం. ఇప్పుడు అవసరమని, దాన్ని నువ్వు చేయగలవని, ఆ రాళ్లను రొట్టెలుగా మార్చగలవని శోధించాడు. ఎత్తైన శిఖరం మీద తీసుకుని వెళ్ళి ఇక్కడ నుండి కిందకు దూకేశాయి, నిన్ను దేవదూతలు ఎత్తి పట్టుకుంటారు అని మాట్లాడాడు. ఇలాగున రకరకాలుగా, అంటే ఎప్పుడైతే దేవదూతలు ఎత్తి పట్టుకుంటారో అది చూసినప్పుడు ఇంత గొప్పవాడా అని అందరూ కూడా అంటారు. దాని జీవపు డంబము. ఒకటి నేత్రాశ, ఈ లోకరాజ్యాలన్నీ చూపించడం. రెండోది రాళ్లను రొట్లుగా మార్చుకోవటం, అది శరీరాశ. మూడోది, నువ్వు క్రిందకు దిగితే దూతలు నేను ఎత్తి పట్టుకుంటే జనాలు ఆహా అని అంటారు, ఏమి గొప్పవాడండి ఆయన అంటారు. అంటే అది జీవపు డంబం అన్నమాట. ఈ 3 రకాలు సాతాను ప్రభువును శోధించిన ప్రభు వాడికి కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చి వాడి నోరును మోయించాడు. ఆది కాండములో మనం గమనిస్తే ఆదాము సాతాను దగ్గర ఓడిపోయాడు. ఈ శోధకుని ద్వారానే శోధింపబడి ఆది దంపతులు ఓడిపోయారు, భార్యాభర్తలు ఆదాము అవ్వ. అందుకే చివరి ఆదాము, కడపటి ఆదాము యేసయ్య వచ్చి ఈ 3 శోధనలు కూడా జయించారు. ఆ విజయము మనది కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు
ఇలాంటి జయ జీవితమే దానియేలు గాని భక్తాత్రేయం గాని కలిగి ఉన్నారు. ఆది కాండములో పాత నిబంధన అంతటిలోనూ దాదాపుగా మనకు కనబడే వాళ్ళంతా కూడా ఓడిపోయిన చరిత్రలే. సాతానుడు రకరకాలుగా భక్తులను కూడా శోధించాడు. వాడి ఎదుట అందరూ కూడా సాగిపడిపోయారు. భక్తులు కూడా ఒకవేళ తప్పించుకున్న వారు ఎవరైనా ఉన్నారు అంటే ఆది కాండమున యోసేపు లాంటి వాళ్ళు, ఇంకా మరి కొంతమంది మినహాయిస్తే ప్రకటన గ్రంథంలో మనకి జయ జీవితం కనబడుతుంది. ఆది కాండములో ఓడిపోయిన మానవుని చూస్తాం, ఆదాము మొదలుకొని. అలాగే ప్రకటన గ్రంథంలో జయించిన నరుని చూస్తాం. మధ్యలో ఆది కాండానికి ప్రకటన గ్రంథానికి మధ్యలో సిలువలో వేలాడిన మహా విజయం పొందిన యేసును చూస్తాం. కనుక ఆదామును బట్టి మీరు ఓడిపోయారా? యేసుక్రీస్తును బట్టి మీరు విజయం పొందవచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే యోసేపు కూడా పాప శోధన రాగా జయించగలిగి ఆ స్థలము నుండి పారిపోయాడు. ఈ రోజున ఫుడ్ విషయంలో సాతానుడు దానియేలుని భక్తులు ముగ్గురిని కూడా శోధించాలి అని అనుకున్నాడు, కానీ వీడు ముగ్గురు కూడా సాతాను శోధనని జయించగలిగారు. ఈ రోజున రకరకాలుగా మీ ముందు సాతానుడు ఎరను వేస్తున్నాడు. అదేదైనా కానీ కళ్ళ ద్వారా కానీ, లేదా శరీరాశ ద్వారా కానీ, లేక జీవడంబం ద్వారా కానీ మీరు దేవుని సరిధిలో కనిపెట్టి ఇది సాతానుడు వేసినటువంటి ఎర అని కరెక్ట్గా ఆన్సర్ వాడికి ఇచ్చి వాడిని తిప్పి కొట్టకపోతే గనక పాత నిబంధనలో చాలా మంది ఓడిపోయిన వారు ఉన్నారు. మన మొదటి తల్లిదండ్రులైన ఆదాము అవ్వలు ఓడిపోయారు వాడు ముందు. అందుకే వాళ్ళని బట్టి మనం కూడా ఓడిపోతున్నాం. అందుకే యేసుక్రీస్తు వచ్చి సాతాన్ని ఎదిరించాడు, జయించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మార్గంలో నడవగలిగితే ప్రభు మనకు విజయాన్ని ఇస్తున్నారు. నేను జయించాను గనక మీరు జయిస్తారు అన్నట్లుగా. కనుక ఏ విధమైన శోధన అయినప్పటికీ కూడా జయించగలిగిన వారుగా మనం ఉందాం. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో 3 భాగములుగా చేసుకొని ఇశ్రాయేలీయుల యొక్క ప్రత్యేకత, రెండోది దానియేలు భక్తాత్రేయం ఆశా నిగ్రహం కలిగిన వారుగా, మూడోదిగా ఈ దినం మీరు మాతో మాట్లాడారు. వాళ్ళు శోధనను జయించారు. ఈ రోజున రకరకాలుగా చాలా మందికి శోధనలు ఎదురవుతున్నాయి. వ్యక్తుల ద్వారా, కుటుంబాల ద్వారా, సమాజం ద్వారా, ఆహారం ద్వారా, ఇలాగున్న రకరకాలుగా సాతాను వాళ్ళని శోధిస్తున్నాడు. ఎవరికి ఏ విధమైన శోధన ఎదురవుతుందో ఈ ఉదయకాలం ముందు విడుదల దయచేయండి. ఆత్మీయతలో జారిపోకుండా, ఆత్మీయతలో పడిపోకుండా, దేవునికి దూరం కాకుండా ఏ రకంగా వాళ్ళు శోధించబడుతున్నారో ఈ ఉదయకాలం ముందే విడుదల 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 దయచేయండి. ఎక్కడ ఎవరిని కూడా భక్తిహీనతలో పడిపోనీయకుండా ప్రభువా అయ్యా మీరు బలపరచమని, అయ్యా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. మొదటి ఆదాము ద్వారా మాకు అపజయం కలిగింది, కడపటి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా విజయం కలిగింది గనక మీరు పొందిన విజయం ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉదయకాలం ముందు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రం. ఈరోజు పెళ్లి రోజులు, అలాగే పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించి ఆయుష్ ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే దినం ప్రయాణాలలో ఉన్న బిడ్డలు, కాకినాడ దివ్య వివాహం నిమిత్తమై వెళ్ళొచ్చున్న బిడ్డలు మరలా తిరిగి వారి గమ్యస్థానాలు చేరు వరకు కూడా మీ ప్రత్యేకమైన వలయమును, మీ ప్రత్యేకమైన కాపుదలను వారికి దయచేసి ముందు వెనక ప్రక్కల వచ్చే వాహనాలను తప్పించి వారితో మీ సన్నిధి ఉండులాగున మీరే సహాయం చేసి మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలం అందరికీ దేవుడు తోడై ఉండును గాక. ఆమెన్.